కర్నూలు జిల్లాలో ఏఐవైఎఫ్ నాయకులు నిరసన తెలిపారు. మెడికల్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటూ ఆందోళన చేపట్టారు. సామాన్య ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట భారీ ఆందోళన చేపట్టారు. లైసెన్సులు లేకుండా పుట్టుగొడుగుల్లా వెలిసిన ప్రైవేట్ మెడికల్ స్టోర్లను తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలకు వైద్య భారంగా మారుతోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి మెరుగైన వైద్య సేవలు అందించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతరం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ పుట్టుగొడుగులా రాష్ట్ర వ్యాప్తంగా పుట్టుకొస్తున్నాయి. ఈరోజు చూసినట్టయితే డిఎంఎన్హెచ్ఓ గారు, డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళంతా కూడా కుర్చీలకు పరిమితం అయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటళ్ళు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, స్కానింగ్ సెంటర్లు అనుమతి లేకపోయినా ప్రతి వీధిలోనూ ప్రధానమైన కూడల్లో కూడా ఉన్నాయి. అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. ఏదైతే ప్రజలు వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళ సమస్యలు బయట పెడితే మాత్రం ఈరోజు డిఎంహెచ్ఓ గారు, డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు తనిఖీలు చేస్తున్నారు. కొండను తవ్వి ఎలకను పట్టినట్టుగా ఒకటో రెండిట్లపైన నామమాత్రంగా మెమోలు ఇస్తున్నారే కానీ దానికి సంబంధించిన లైసెన్స్ క్యాన్సిల్ చేయడం లేదు. ఈరోజు చూసినట్టయితే ఎక్కడ పడితే అక్కడ స్కానింగ్ సెంటర్లు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వాళ్ళు పంపించిన ఒక లిస్టు పరిమితి లేకుండా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. ఈరోజు ప్రాణాలకి రక్షణ లేకోకుండా ఆయుధాల పద్ధతిలో డాక్టర్లను నిర్మించుకొని ఆ సంబంధించిన వైద్యానికి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం అందించే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు చూసినట్టయితే మెడికల్ స్టోర్లు చూస్తున్నాం. ఈరోజు లైసెన్స్ లేని మెడికల్ స్టోర్లు అనేకంగా కనబడతా ఉన్నాయి. ఈరోజు గడా అని పేరు పెట్టారు, ఈ ఐగల్ టీమ్ అని పెట్టారు. తనిఖీలు చేస్తామనేసి ముందస్తు సమాచారం ఇచ్చి లైసెన్స్ లేని మెడికల్ స్టోర్ని ముందస్తుగా బంద్ చేయించే పరిస్థితి ఈరోజు మీడియాలోను పేపర్లోనూ చూస్తూ ఉన్నాం. ఫార్మసిస్టులు సుమారు 60,000 ఫార్మసిస్టులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. కానీ లైసెన్సులు కేవలం వాళ్ళ సంబంధించిన సర్టిఫికెట్లు పెట్టుకొని లైసెన్స్ సంపాదించుకొని మెడికల్ స్టోర్లో ఎటువంటి అర్హత లేని వాళ్ళు మెడికల్ స్టోర్ నడుపుతా ఉన్నారు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు మెడ్స్, మిడ్ లైఫ్, అపోలో లాంటి సంస్థల్లో కూడా వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఫార్మసీ సర్టిఫికేట్లతో లైసెన్సులు తెచ్చుకుంటున్నారు. ఈరోజు చూసినట్టయితే ఏదైతే కాస్ట్లీ మెడిసిన్స్ ఉన్నాయో విదేశీ మెడిసిన్లు తీసుకొని వచ్చి ఈరోజు ఫార్మసీస్లో అమ్ముతున్నారు. దానికి 10%, 20% డిస్కౌంట్తో ఎక్స్పైరీ డేట్ దగ్గర ఉండే దాన్ని కూడా ఈరోజు మెడికల్ స్టోర్లో, ప్రధానమైన మెడికల్ స్టోర్లో కూడా అమ్ముతున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? పాలకులు కనసందల్లోనే జరుగుతుంది అనేసి ఇది నిదర్శనంగా కనబడతా ఉంది. ఈరోజు ప్రభుత్వమే మెడికల్ మాఫియాని పెంచి పోషించే విధంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అవన్నీ కూడా మెడికల్ స్టోర్లు కనబడతా ఉన్నాయి. దొంగ మెడిసిన్స్ కూడా తయారవుతున్నాయి. పల్నాడు, బాపట్ల ప్రాంతంలో పత్రికల కథనాల ప్రకారం ఈరోజు మెడిసిన్స్, దొంగ మెడిసిన్లు చేస్తున్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా చలామణి అవుతున్నా కానీ దాని మీద సీజ్ చేసి దాని మీద చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎందుకంటే ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మెడికల్ మాఫియాని పెంచి పోస్తుంది. 16 ఏళ్ల తర్వాత మెడికల్ కౌన్సిల్ సంబంధించిన ఎన్నికలు పెడితే ఈరోజు ఫార్మసిస్టులు గెలగలేదు. దానికి సంబంధించిన కార్పొరేట్ సంస్థలు, మెడికల్ మాఫియా, రిటైలర్లు, డ్రగ్ సంబంధించిన పెద్ద ఫార్మసిస్టులు మాత్రమే గెలిచారు. అంటే ప్రాణాలు పోయిన తర్వాత మీరు చర్యలు తీసుకుంటే ఎటువంటి లాభం లేదు. కాబట్టి ఇప్పటికైనా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్కి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు రైసీ గదులకు పరిమితం అయితే అఖిల భారత యువజన సమైక్యగా మేము ఊరుకునేది లేదు. పెద్ద ఎత్తున ఆందోళనలు తీస్తాం. మరింతగా మెడికల్ మాఫియాని అరికట్టేకి